అదే ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడూ ఉంటాయి. రైతు నగరం దగ్గర ఉన్నటువంటి భగత్ సింగ్ కాలనీలో జరిగినటువంటి నైట్ హెచ్బి కేసులో, అది మనము క్రైమ్ నెంబర్ 61/24 అండ్ సెక్షన్ 457 ఐపీసీ కింద వేవ్ కేసుగా కట్టడం జరిగింది. దాంట్లో మా తాలూకా సిఐ గారు, అదేవిధంగా మా ఎస్ఐ, అదేవిధంగా మా సిసిఎస్ క్రైమ్ పార్టీ వాళ్ళందరి సహకారంతో క్రైమ్ పార్టీ సిఐ గారు, మా లోకల్ క్రైమ్ పార్టీ పిల్లలందరూ కూడా కష్టపడి దీంట్లో ఫుటేజ్ ప్లస్ టెక్నికల్ ఎవిడెన్స్ కొంత తీసుకొని గంజిపోగు సుధాకర్ మరియు గణేష్ అనేటువంటి వాళ్ళను ఈరోజు 7/4/24 నిన్న 4 గంటలకి అరెస్ట్ చేయడం జరిగింది. వాళ్ళ దగ్గర నుంచి 20 లీటర్ల సారాయి, అదేవిధంగా బంగారు కంకణాలు 7 తులాలకు ఒకటి, అదేవిధంగా 4 జతల బంగారు కమ్మలు 2 తులాలవి, సాదా బంగారు గొలుసు 2 తులాలవి, 4 చేతి ఉంగరాలు 2 తులాలవి, అదేవిధంగా బంగారు చెంపరాలు 2 తులాలు, బంగారు నల్లపూసల దండ 1.25 గ్రాములు, చిన్న బంగారు గొలుసు 1.25 తులాలవి, ఇవన్నీ కూడా ఇంటాక్ట్ రికవరీ చేయడం జరిగింది. ఇంటాక్ట్ విత్ ఇన్ టైంలో మనం వీళ్ళనంతా కూడా అప్రహెండ్ చేసి రికవరీ చేసి ఇంటాక్ట్ ప్రాపర్టీ రికవరీ చేయడం జరిగింది. మన దగ్గర ఫస్ట్ టైం బట్ ఈ గంజిపోగు సుధాకర్ అనేటువంటి వాడు ఈజ్ డూయింగ్ హిస్ థెఫ్ట్స్ ఇన్ హైదరాబాద్ సిటీ, అదేవిధంగా కర్నూలులో కూడా కొంత చేయడం జరిగింది. ఫస్ట్ టైం నంద్యాలకైతే ఫస్ట్ టైం. నంద్యాల ఈజ్ ఓల్డ్ అఫెండర్. వర్త్ అబౌట్ టోటల్ మనకు వాళ్ళు ఎంత ఇచ్చారో టోటల్ రికవరీ, టోటల్ 100% రికవరీ అయింది. కేసులో ఎక్కడా కూడా ఇది లేదు. టోటల్ ఇంటాక్ట్ రికవరీ అయింది. టోటల్ రికవరీ చేయడం జరిగింది. అమ్ముకునే టైం దొరకలేదు, అందువల్ల దొరికింది. టోటల్ అంతా మనకు ఇంటాక్ట్ పెట్టిన సొత్తు అంతా కూడా దొరికింది. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి. అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.